రైతాంగం వారు అనవసరంగా మీరు రైతు బంధు రాలేదనో లేకపోతే లక్షల్లో అప్పులు ఉన్నారనో అనవసరంగా జీవితాలను కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడకండి. మీ వెనకాల మీ కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. అప్పులు తట్టుకోలేక చనిపోతూ ఉంటే ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయకండి. దయచేసి కొన్ని సంవత్సరాల దాకా వేచి ఉండండి. అప్పులకు ఏదైనా ఉంటే సర్ది చెప్పండి, కానీ మీరు ప్రాణాలు కోల్పోకండి. ప్రాణాలు కోల్పోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు. జీవితంలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అవన్నీ తట్టుకొని ముందుకెళ్ళడమే కష్ట సుఖాలు కన్నిటి గాథలు అన్నీ వస్తాయనే మానవుడుగా అనబడ్డాడు. కాబట్టి ప్రజలారా, దయచేసి అనవసరంగా ఆత్మహత్యలకు పాల్పడకండి. మరి మన రేవంత్ రెడ్డి ఇకనైనా వచ్చి ఏదైనా అంటే ఏం చేయలేని పరిస్థితి. మరి ఆ రేవంత్ రెడ్డి అలా చేసినప్పటికీ ఈ ఉసురు మాత్రం రేవంత్ రెడ్డి నీకు తగలకుండా పోదు. రేవంత్ రెడ్డి, నేను చెప్తాను కదా, ఈ రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఈ ఉసురు నీకు తాకకుండా పోదు రేవంత్ రెడ్డి. దీనికి కారణం నువ్వే. రైతు బంధు 15,000 ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా రైతులకు ఏమి ఇవ్వకుండా వారిని మెడలో ఉరి కంబాలను చూపిస్తున్నావు. వారందరూ ఆత్మహత్యలకు బలమరణాలు చెందుతూ ఉంటే సమ్మగా నీకు చెవులో వినసొంపుగా ఉన్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నావు. వీళ్ళ పాపాలు నీకు తగలకుండా పోదు, వీళ్ళ ఉసురు నీకు తాకకుండా పోదు. రేవంత్ రెడ్డి నువ్వు చేసేది కరెక్ట్ కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నానా రకాల దందాలు చేస్తున్నావు. కానీ ఈ రైతులకు రైతు బంధు ఇస్తేమైంది? నీకు ఫిబ్రవరి ఆఖరి దాకా ఉంటున్నావు. కొన్ని వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రేవంత్ రెడ్డి, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు సీఎం దేనికోసమైనా? అసలు ఏ విజయం తోటి సీఎం అయినవు? అసలు వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? నీకు కొంచెమైనా ఉందా? తెలంగాణ ప్రజలు కష్టాలు పడతా ఉంటే ఇంత సోయి లేకుండా దున్నపోతులుగా బిహేవ్ చేస్తున్నావు. ప్రజలందరూ చనిపోతూ ఉంటే వారి కుటుంబాల్లో రక్తము ధారలు కారుతూ ఉంటే నీవు కనిపించడం లేదా రేవంత్ రెడ్డి? రైతు బంధు అడిగిన చెప్పుతో కొడతా అంటావు. రైతు బంధు గతంలో లేట్గానే ఇచ్చారు, నేను కూడా లేట్గానే ఇస్తా. సిగ్గుండాలి కొంచెం. మీద 5,400 కోట్ల రూపాయలు దేనికోసం తీసుకొచ్చావు? ఎవరికి ఇచ్చావు తీసుకొచ్చి? ఏ పథకం అమలు చేశావు? దేనికోసం పెడుతున్నావు ఇన్ని వేల కోట్ల రూపాయలు? ఈ రైతులకు రుణమాఫీ చేస్తే ఏమైంది? నానా రకాల కష్టాలు పడుతున్నారు. నువ్వు ఇప్పటిదాకా రైతులనే అందుకోలేదు, ఇంకా భూమి లేని వారికి భూమి ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నువ్వు? ఒకసారి ఈ మ్యాటర్ని చూడండి. మరొకరు బలి, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, ఎండిన పంట అందని రైతు బంధు, దిక్కుతోచక బలిదానాలు, భరోసా ఇవ్వని ప్రభుత్వము. మరి చనిపోయినా కూడా చాలామంది రైతాంగం వారు చనిపోతున్నప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి కదా ఈ రేవంత్ రెడ్డి ఉండి. ఈ గుంపు మేస్త్రి, బీఆర్ఎస్ పార్టీని గోరిగట్టడానికి వచ్చిన గుంపు మేస్త్రి సిగ్గుండాలి కొంచెమైనా. అధికారంలోకి వచ్చినప్పుడు ఢంకాలు పోయిండావు, అధికారంలో ఎక్కినప్పుడేమో ఇంత సోయి బారకుండా అధికారం మదంతో తిరుగుతున్నావు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదంటారు. కానీ రాష్ట్రంలో రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. కొంతమంది ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అప్పుల బాధలు భరించలేక ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఒక ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంటుంది. గత 2 నెలల్లోనే దాదాపు 20 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో మరో రైతు సూసైడ్ చేసుకున్నాడు. సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాలిశెట్టి మొండయ్య 46 సంవత్సరాల వ్యక్తి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుందా? మరి 2 నెలలు అయినప్పటికీ ఇంకా రాష్ట్రాన్ని నువ్వు ఉద్ధరిస్తూనే ఉన్నావా? ఇంకా పేర్లు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నావా? 5,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చావు కదా నువ్వు. మరి ఈ ప్రజలకు అవపడతలేదా? నీ కార్యకర్తలకు అవపడతలేదా? మరి రైతాంగం వారు చనిపోతూ ఉంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు? సీఎం ఉండి నాకు చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు? ఇటు ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు, ఇటు రైతాంగం వారు చనిపోతున్నారు, ఇటు పింఛనంతగా ముసలు నానా అవస్థలు పడుతున్నా ఉన్నారు. గుంట భూమి లేకుండా వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చావు కదా. మరి రైతులకు ఫస్ట్ ఇవ్వు. ఆ ఫ్రీ బస్సు, ఆ ఉచిత బస్సు పథకం ఉచిత బస్సు వల్ల ఎవరికి లాభం రా? నాకు అర్థం కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు, ఒక రోజుకి 4,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉంటే రాష్ట్రం అప్పులు పడకుండా ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి? ఇంత మెదడుండి ఆలోచించినవా? నీకేమైనా ఉందా అసలు? గత ప్రభుత్వాన్ని అప్పులు నెట్టేసిందని చెప్పింది నువ్వే. ఈరోజు లేని కూడుపలేనంత అప్పులు చేస్తున్నావు. ఆర్బీఐ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చావు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి రోజుకు 4,000 కోట్ల రూపాయలు కట్టుకోవాలి. ఎవడబ్బా సొమ్మని ఎక్కడి నుంచి తెస్తావని? ఇప్పుడు రైతులు చేస్తూ ఉంటే నీకు ఏమర్థమవుతుంది అసలు? నాకు అర్థం కాదు. సీఎం పదవి ఏమైనా మైండ్కి ఎక్కుతుందా? ఎట్లా పరిపాలించాలో తెలుస్తుందా నీకు అసలు?
ఎట్లా పరిపాలన తెలుస్తుందా? రాష్ట్రంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరై చనిపోతూ ఉంటే ఇంత సోయి లేకుండా ఎట్లా పడుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి, ఈ పాపం నీకు తగలకుండా పోదు. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రికి తాకకుండా పోదు, మంత్రులకు తాకకుండా పోదు, ఈ సమస్యలు పట్టించుకుని ఎమ్మెల్యేకి కూడా తాకకుండా పోదు. ఇన్ని సమస్యలు తలెచ్చుకుంటా ఉంటా అంటే ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క కార్యకర్త ఆడికి పోయి మాట్లాడతానా? అక్కడికి వెళ్ళి పరామర్శిస్తానా? అక్కడికి వెళ్ళి వారికి ఏదైనా మేము ఉన్నామని అండగా నిలబడి ఏదైనా భరోసా ఇస్తానా? ఏం చేయకుండా ఆటో వాళ్ళు చనిపోయిళ్ళు, విద్యార్థులు ధర్నాలే చేస్తూ ఉన్నారు, రైతాంగం వారు చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ నేనున్నా, రాష్ట్ర సీఎంగా నేను మాట ఇస్తున్నా, నేను ముందు నిలబడి మీకు భరోసా ఇస్తానని ఏ రోజైనా మాట్లాడినావా రేవంత్ రెడ్డి? నువ్వు నాకు అర్థం కావట్లేదు, మాట్లాడినావా? మరి తెలంగాణ రాష్ట్రంలో గిన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే, ఇన్ని పాపాలు జరుగుతూ ఉంటే, ఇంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కుతావు, రైతు బంధు రాలేదన్న వాళ్ళని చెప్పుతో కొడతావు, సన్నాసులు అంటావు, కేసీఆర్ని గత ప్రభుత్వం విమర్శిస్తే వాళ్ళని రండా అంటావు. కానీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని పరిపాలించడం శాత కాదు. మరి శాత కాకుంటే ఉండి దేనికి? రాజీనామా చేసి వెళ్ళి ఇంట్లో కూర్చో, వేరే నాయకుడిని మేము ఎన్నుకుంటాము. ఈ చావులు చూడడానికని నిన్ను గెలిపించింది, ఈ చావులు నెలకొల్పడానికని నేను తీసుకొచ్చింది. రైతాంగం వారు 10 సంవత్సరాలుగా సంతోషంగా సాగిన ఈ తెలంగాణలో మళ్ళీ నువ్వు వచ్చి రక్తాల చరిత్రలు రాస్తా ఉంటే ఎవరు చూసుకుంటా ఊరుకుంటాడు రేవంత్ రెడ్డి? చెప్పు, నువ్వు ఎవరు చూసుకుంటా ఉంటాడు? నువ్వు చూసుకుంటా ఉంటావా? నీ కుటుంబంలో ఎవరు ఇట్లా చనిపోతే ఎట్లా స్పందిస్తావు? నువ్వు చెప్పు. రేవంత్ రెడ్డి నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నువ్వు సీఎం కాబట్టి, ఈరోజు అధికారంలో ఉండవు కాబట్టి ప్రజలను ఆదుకో, దమ్ముంటే ప్రజలను ఆదుకో, వీళ్ళని తిట్టుడు కాదు. నువ్వు ఒక్కసారి ఆదుచుకున్నావా? నా ఛానల్ తరపున నేనే వేల సంవత్సరాల దాకా డప్పులు కొట్టిస్తూనే ఉంటాను. రేవంత్ రెడ్డికే ఓటై, రేవంత్ రెడ్డికే ఓటై అని నా ఛానల్ తరపున నేను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాను. రైతులను ఆదుకో, ఆటో డ్రైవర్లను ఆదుకో, ఉచిత స్కీమ్ బస్సులు తీసేయి, విద్యార్థులకు ఉద్యోగాలు నీవు, ఆ జియో 46ని క్యాన్సిల్ చేయి, భూమి లేని వారికి భూమి నీవు. తెలంగాణ రాష్ట్రంలో లేని మార్పు తీసుకొచ్చిన కేసీఆర్ కంటే ఇంకా అభివృద్ధి చేయి. ఎన్ని రోజులు ఎడతావు నాకు అర్థం కాదు. కేసీఆర్ మీద ఏడుస్తూనే ఉంటావా? సిగ్గుండే కర్లే. 2 నెలల నుంచి అధికారంలోకి వచ్చి కూడా ఇంకా దేని గురించి ఆర్భాట పడుతున్నావు? ఇంకా ఎన్ని కోట్లు రావాలి నీకు? ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్లాన్ ఇస్తావు? ఎలక్షన్ దాకేమో బయట అందరు తిరిగిళ్ళు, అయిపోయిన తర్వాత ఏమో అందరూ బోరియాలు దాక్కున్నారు. ఏదైతే ఎలక దాచుకుంటుందో ఆ విధంగా బోరియాలు దాక్కున్నారు. మరి రాష్ట్రంలో ఇన్ని కలకలా రేగుతూ ఉంటే ఒక్కడైనా పట్టించుకున్నారా మీరు? ఒక్కడైనా ప్రశ్నించారా? ఒక్కడైనా పరామర్శించారా? ఒక్కడిని ముందుండి నేను నీకున్న అండగా అని ఎక్కడైనా మాట్లాడినా? ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా మాట్లాడిల్లా? ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే ఎవరైనా ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వాన్ని. మీరు ఇంట్లో దాక్కోవడం కాదు, బయటకు వచ్చి సమాధానం చెప్పుకోండి, ప్రజలని కష్టాలు తీరవండి. అధికారంలో ఎక్కి మొత్తం సంపాదించుకోవడానికి రెడీగా పూనుకున్నారు.